ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37 నుండి 39 వచ్చిన వరకు చదువుకుందాం. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. మరలా చదువుతున్నాను. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. హల్లెలూయా. అయినను మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఈ వర్తమానం దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనటువంటిది. దైవజనులు ప్రార్థన చేశారు, ఈ స్థలంలో నీవుండి మాట్లాడు ప్రభువా. చక్కని మాటల చేత మనము ప్రార్థన ద్వారా ఆదరించబడ్డాం. మనకి అన్ని కాలాలు తెలుసు. బస్సులు వచ్చే కాలం తెలుసు, ట్రైన్ వచ్చే కాలం తెలుసు, నాట్లేసుకునే కాలం తెలుసు, కోతలు కోసే కాలం తెలుసు, నూర్పుడు చేసే కాలం తెలుసు. అంత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే కాలం కూడా తెలుసు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళే కాలం కూడా తెలుసు. కానీ చాలామందికి ప్రార్థనకి వెళ్ళే కాలం తెలియదు. కాలం అనగా టైం అంటాం, సమయం అంటాం. ప్రార్థనకి వెళ్ళే సమయము చాలామందికి తెలియదు. ఆత్మీయతలో నడిచే సమయం తెలియదు. ఆత్మరీతిలో బలపడేటువంటి సమయము తెలియక ఇంకా మనం ఆలస్యం చేస్తూనే ఉన్నాం. ఇంకా మనం ఆలస్యం చేస్తూనే ఉన్నాం. ఎందుకని? వస్తానన్న దేవుడు రావడంలా. ఇప్పుడా ఈ మాటలు మా తాతల కాడ నుంచి యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడని చెప్తున్నారు, కానీ ఒక్కసారి కూడా వచ్చిపోలా. ఒకసారి కూడా వచ్చిపోలా. ఒకసారి కనుక వచ్చిపోతే ఆయన మరలా ఎట్లా వస్తాడో దాన్ని తెలుసుకొని సిద్ధంగా ఉండొచ్చు అంటారు చాలామంది. మంచిదే. ఒకసారి వచ్చాడు గొర్రె పిల్లలాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వచ్చాడు గొర్రె పిల్లలాగా. రెండవసారి వస్తున్నాడు కొదమ సింహములాగా. ఈసారి ఆయన మామూలుగా రావడం లేదు. ఈసారి ఆయన మామూలుగా రావడం లేదు. కొదమ సింహం బయలుదేరితే ఎలా ఉంటుందో అలా వస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? యేసయ్య నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 29వ వచనం.
మార్కు సువార్త 13వ అధ్యాయం 29వ వచనం. మీరు ఈ సంగతులు చూసినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. చాలరా, ఏం తెలుసుకోవాలి? ఆయన వచ్చే ముందు ప్రపంచవ్యాప్తముగా చెప్పాడు. ఆయన తుఫాన్లు వస్తాయని చెప్పాడు. మనకు వర్షాలు ఉన్నాయా? వర్షాలు పడే కాలమేనా ఇది? వర్షాలు పడే కాలం కాదు. వర్షాలు రావు, వస్తే తుఫాను, లేకపోతే వర్షాలు లేవు. వస్తే తుఫాను. ఇతర దేశాల్లో దేశాలు అమెరికా ఏంటి, రష్యా ఏంటి, దేశాలే కొట్టుకొని పోతున్నాయి. ఊళ్ళే కొట్టుకొని పోతున్నాయి. భూకంపాలు జరుగుతున్నాయి. ఒకరిని ఒకరు అప్పగించుకునే కాలం ప్రభునందు. ప్రియులరా, ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను త్వరగా వస్తున్నాను అని యేసయ్య చెప్పాడు. మరి సైతాన్ ఏం చెప్తున్నాడు? యేసయ్య అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను, మీరు సిద్ధపడండి అని చెప్పాడు యేసు ప్రభు. ఇంకా కొంతకాలం ఆలస్యం చేస్తున్నాను అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మారు మనసు పొంది బాప్తిస్వం పొందవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారని, పరిశుద్ధాత్మాభిషేకం పొందుకోవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారని, అందుకోసమే ఆయన రాక ఆలస్యమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ ఆలస్యమని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఆలోచించుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును ఆలస్యము చేయవాడు కాదు, ఎవ్వడు నశింపవలెనని అందరా కొందరా. హల్లెలూయా. ఇక్కడ బాప్తిస్వం పొందాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిస్వం పొందవలసిన వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని ఏం ముంచట్లా, ఊరికి అడుగుతున్నా. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతమంది ఉన్నారు బాప్తిస్వం తీసుకోవలసిన వాళ్ళు? ఇళ్ళ ప్లాట్లు రాయించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇట్టెత్తరు, ఇట్టెత్తుతారు. ఎంతమంది ఉన్నారు బాప్తిస్వం పొందవలసిన వాళ్ళు? చేతులు పైకి ఎత్తండి. మీ చేతులు చూసేది యేసయ్య మాకంటే ముందు. సరే, పరిశుద్ధాత్మ పొందకుండా ఎవరు పరలోకం పోవటానికి అవకాశం లేదు. ఒకటి, బాప్తిస్వం పొందకుండా ఎవరు పరలోకం పోరు. రెండవది, పరిశుద్ధాత్మ పొందకుండా ఎవరు పరలోకం పోరు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎంతమంది? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మాభిషేకం కలిగి ఉంటేనే పరలోకం చేరేది. మనందరికీ తెలుసు. పాత వాక్యం, పరిచయమైన వాక్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నూనె సమృద్ధిగా కలిగిన వారు పెండ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళారు. ఇంతవరకు చాలే, విశ్వాసం వరకు చాలే, బాప్తిస్వం వరకు చాలే, ఇంకా ఎందుకు ఇలా అనుకున్న వాళ్ళేమో విడవబడ్డారు. హల్లెలూయా.
బాప్తిస్మం వరకు చాలు అనుకున్న వాళ్ళు విడవబడ్డారు. బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి వారు పరలోకం వెళ్ళారు. అందుకే బైబిల్ చెప్తుంది, నీకోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. బాప్తిస్మం పొందని ప్రజలారా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందని ప్రజలారా, మీకోసమే ఆయన రావడం ఆలస్యం చేస్తున్నాడు. మీకోసమే ఆయన రావటం ఆలస్యం చేస్తున్నాడు. చదువుకుందాం. ఇంకొక ఆయన ఉన్నాడు, యేసయ్య నేను వస్తున్నాను, మీరు సిద్ధపడి ఉండండి అంటున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఉత్సాహించండి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గల పరలోకవాసులు, పరలోక సంబంధులు. తర్వాత చదువుకుందాం. భూలోకమా, చదవమా. భూమి సముద్రమా. భూమి అనగా, సముద్రం అనగా లోకస్తులకు సంబంధించింది. భూమి అనగా, సముద్రం అనగా లోకానికి సంబంధించింది. వీళ్ళతో ఏమంటున్నాడు, మీకు శ్రమ. భూమి సముద్రమా, మీకు శ్రమ. మార్పులేని ప్రజలారా, మీకు శ్రమ. పరలోకం చేరే ప్రజలారా, మీరు సంతోషించి ఆనందించండి. కింద భాగంలో ఏమంటున్నాడు? కింద భాగంలో ఏమంటున్నాడు? అపవాది. అపవాది అంటే సైతాను. అపవాది అనగా సైతాను. తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై ఎవరి దగ్గరికి దిగొచ్చాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరికి దిగి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? మీ దగ్గరికి. మీ దగ్గరికి అంటే చక్కగా చెప్పాడు పాస్టర్ గారు. సైతాను లోకస్తుల్లో ఇప్పుడు లేదు. సైతాను, సాతాను దూతలు లోకములో ఉన్న ప్రజల్లో ఉన్నాడు. లోకములో ఉన్న ప్రజల్లో ఉన్నాడు. సైతానేమో దైవజనుల్లో, సంఘ పెద్దల్లో, విశ్వాసుల్లో, వీళ్ళ ముగ్గురులోకి వచ్చింది సైతాన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైతాను వైట్ అండ్ వైట్లో వస్తుంది. మన అందరూ తెలుసు సైతాన్ ఎట్లుంటుంది? నల్లగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. వైట్ అండ్ వైట్లో మారింది అది. సైతాను వైట్ అండ్ వైట్లోకి మారింది. తెల్లంగా వస్తున్నాడు. వెలుగు దూత వేషం. తెల్లంగా వచ్చి సేవకులకి తగాదలు పెడుతున్నాడు. సంఘ పెద్దలకి తగాదలు పెడుతున్నాడు. విశ్వాసులకి తగాదలు పెడుతున్నాడు. సేవకుల్లో సంతోషం లేదు, సేవకుల్లో సమాధానము లేదు, సేవకుల్లో ఐక్యత లేదు, సేవకుల్లో ప్రేమ లేదు. అలాగనే సంఘబద్ధుల్లో
సావుకుల్లో వాళ్ళకే గిట్టకుండా చేస్తా. ఈ మినిస్ట్రీ కంటే ఆ మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ అంటే ఈ మినిస్ట్రీ, ఒకళ్ళకొకళ్ళు యూట్యూబ్లో చూసుకోండి ఎంత గందరగోళంగా ఉంటుందో సావుకుల పరిస్థితి. సంఘాల్లో సంఘ పెద్దలు చూడండి. మొన్న ఈ మధ్య కర్నూలులో కత్తులు పెట్టి పొడుచుకున్నారు. కారణం ఏంటి అంటే మాకు ఈ పాస్టర్ గారే కావాలా, మాకు ఇంకో పాస్టర్ గారు రావాల్సిన పల్లె. ఎందుకు ఈ విషయాలు దేవుడు మనకు బోధిస్తున్నాడంటే సైతానుడు ఆల్రెడీ భూలోకంలో సావుకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, సంఘ పెద్దల మధ్యలో సైతానుడు పనిచేస్తున్నాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తి యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను శక్తిమంతులగినట్లు సాతాను తంత్రాలు కనుక్కోవాలి. ఆయన యందు బలవంతులు కావాలి. కులం బలం పరలోకానికి చేర్చదు, ధనబలం పరలోకానికి చేర్చదు, కండబలం పరలోకానికి చేర్చదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలం అనగా పరిశుద్ధాత్మ శక్తి ఎవరమైతే పొందుకుంటామో వాళ్ళమే పరలోకం చేరగలుగుతాం. పరిశుద్ధాత్మాభిషేకం లేకుండా పరలోకం చేరేవాళ్ళు ఎవ్వరూ లేరు. స్తోత్రం, హల్లెలూయా. పరలోకం చేరేవాళ్ళు ఎవరూ లేరు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. త్వరగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని, హల్లెలూయా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంవలే ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? సంఘాల్లో గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ఆడు తిరుగుతున్నాడు కాబట్టి దేవునికేమో చింత. ఎందుకని చింత? వీళ్ళు ఎక్కడ పొరబడతారో, ఎక్కడ ధనానికి బానిసలవుతారో,
ఎక్కడ ఇళ్ళ స్థలాలకి బానిసలవుతారో, ఎక్కడ పురుషులకి ఆకర్షించబడతారో, ఎక్కడ స్త్రీలకి ఆకర్షించబడతారో, బాప్తిస్మం పొందిన వీరు, పరిశుద్ధాత్మను పొందిన వీరు ఏం చేయాలి? కనబడిన ప్రతి సావుకునికి, కనబడిన ప్రతి సంఘాలకి, హల్లెలూయా హల్లెలూయా, కనబడిన దానికల్లా పరిగెత్తుతారు చాలామంది. కారణం ఏంటి అంటే, ఒకళ్ళు అంటారు మా సంఘంలో ప్రార్థన సాలట్లేదని అంటారు. కొంచెం రోగం ఒక వారం లేకపోతే 2 రోజులు వెనకైందనుకో, ఏమంటారు? మా సంఘంలో ప్రార్థన సరిగా లేదు. మరి సరైన ప్రార్థన వాళ్ళని చేయాలిగా, సరిపోయిన ప్రార్థన వాళ్ళని చేయాలిగా. ఒక్కొక్కళ్ళు ఉంటారు పాటలు పాడిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు, ప్రసంగం అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు, లాస్ట్గా ఆశీర్వాదం ప్రార్థన చేసేటప్పుడు వచ్చేవాళ్ళు వచ్చి మాకు రోగాలు బాగవట్లేదు, అది వాళ్ళు అక్కడ పెద్ద మినిస్ట్రీ వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళ్ళిపోదాం, ఇంకో చోటుకి వెళ్ళిపోతాం, ఇంకో చోటుకి వెళ్దాం, ఇంకో చోటుకి వెళ్దాం. హల్లెలూయా. ఇలాగా తిరుగుడు కోళ్ళు సైతానికే వశం అవుతాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడే మాటలు ఏమిటయ్యా అంటే, ఆయన మిమ్మల గురించి చింతపడుతున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకంటే సాతానుడు గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరైతే ప్రార్థనలో బలవంతులుగా ఉంటారో, సాక్ష్యంలో బలవంతులుగా ఉంటారో, వాక్యం వినటంలో, పరిచర్య చేయటంలో ఎవరైతే బలంగా ఉంటారో వారిని వెంబడిస్తూ ఉంటుంది సైతాన్. వారిని వెంబడిస్తూ ఉంటుంది సైతాన్. ఎవరైనా కొత్త సేవకులు వచ్చి మీటింగ్ పెట్టారనుకో, ఓ తండోపు తండాలకు వెళ్తారు, కనీసం పాస్టర్ గారికి కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు, సేవకులు అనబడే వాళ్ళు కూడా విశ్వాసముగా నిలబడి బలపడితే దేవుడు పోషిస్తాడు. ఎవరైనా రాగానే కొంతమంది సేవకులు ఆ మినిస్ట్రీ బాగుందని, ఈ మినిస్ట్రీ బాగుందని వెళ్ళిపోతూ ఉంటారు. నీ యందు దేవునికి సంతోషం ఉండదు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. నీ కొరకై కన్నీరు కార్చి ప్రార్థించే ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రయాసపడి ప్రార్థన చేసి రోగుల కొరకై ఉపవాసాలుండి ప్రార్థన చేసే దేవుని సేవకులు మనకున్నారు. హల్లెలూయా. కానిపోయే స్త్రీ ఒక్కసారి ఏడుస్తుంది, కానిపోయే స్త్రీ ఒక్కసారి ఏడుస్తుంది, కష్టంలో ఉన్న కోడలు ఒక్కసారి ఏడుస్తుంది. దేవుని సేవకుడు ఎంతకాలం ఏడవాలో తెలుసా మీకు? పేతురయ్య గారు ఎంతకాలం ఏడవాలి? ఎప్పటి నుంచి ఏడుస్తున్నాడు? ఒక్కొక్క ఆత్మను బట్టి, ఒక్కొక్క విశ్వాసిని బట్టి, ఒక్కొక్క సహోదరుని బట్టి దైవజనులు కన్నీరు కార్చని రోజు లేదు. హల్లెలూయా హల్లెలూయా. పలానమ్మా బాగలేదండి, మేము చర్చికి తీసుకొచ్చాం, ఈమెకి ఇన్ని దయ్యాలు ఉన్నాయి అంటే దైవజనులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దయ్యం పోయేదాకా ప్రార్థన చేస్తారు, బలపడేదాకా ప్రార్థన చేస్తారు, కన్నీరు కార్చి ప్రార్థన. అంతేకాదు బాప్తిస్మం పొందేదాకా ప్రార్థన, పెళ్ళిళ్ళు అయ్యేదాకా ప్రార్థన, పిల్లలు పుట్టేదాకా ప్రార్థన. సావుకుడండి చచ్చిపోయే వరకు కన్నీరు కార్చాలి. దైవచనుడు నీ కొరకు, మన కొరకు చనిపోయేదాకా
దైవజనుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. నాకు చెప్పాను కదా, ప్రసవించే తల్లి ఒక్కసారి ఏడుస్తుంది, కష్టం వచ్చిన కోడలు ఒక్కసారి ఏడుస్తుంది. దైవజనుడు కన్నీరు విరామము లేకుండా కన్నీరు కారుస్తుంటాడు. ప్రతి ఒక్కరి కొరకు కన్నీరు కారుస్తుంటాడు దైవజనుడు. అందుకని బైబిల్ చెప్తుంది, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన త్వరగా రాబోతున్నాడు. వచ్చువాడు ఆలస్యం చేయకొస్తున్నాడు. ఆయన రావటం ఆలస్యమైందని సైతాన్ ఆల్రెడీ లోకంలో ప్రవేశించాడు. లోకంలో ఉన్న వాళ్ళని ఎవరిని ప్రార్థన వైపు రానివ్వకుండా, సావుకులకి సమాధానం లేకుండా సైతాను కార్యం చేసే రోజుల్లో మనం ఉన్నాం. అందుకంటున్నాడు ఆయన, మెళకువ కలిగి ప్రార్థన చేయండి. మెళకువ కలిగి అంటే ఎప్పుడు కళ్ళు తెరిచే ఉండాలా? ఎప్పుడు కళ్ళు తెరిచే ఉండాలా? కాదు. నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఎక్కడ త్వరపడిద్దో, పొరబడిద్దో, పతనమైద్దో అని మెళకువ. హల్లెలూయా. ఈరోజు మేము వచ్చే ట్రైను 2 ట్రైన్లు మిస్ అయినాయి. 3వ ట్రైను 8:30కు ఏమో వస్తుందన్నారు. వస్తుందన్నారు. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద ఉన్నాం. 2వ నెంబర్ ప్లాట్ఫారం అని చెప్పారు. నాకేమో 2 మోకాళ్ళు ఆపరేషన్ జరిగి ఉన్నాయి. వాళ్ళతో నేను ఎక్కడ పరిగెత్తాలా? అయినా ఓ బ్రదర్ వచ్చి సహాయం తీసుకొని త్వరగా అవతలకి వెళ్ళాం. హల్లెలూయా. కారణం ఏంటి? ట్రైను మన కోసం ఆగదు. హల్లెలూయా. ట్రైన్ మన కోసం ఆగదు. దానికి ఎక్కడానికి మనము త్వరపడాలి. హల్లెలూయా. ట్రైన్ ఎక్కడానికి త్వరపడాలి. నిలబడైనా పోవడాలి, కూర్చొనైనా పోవాలి, ఏదో ఒక విధంగా ముందు ట్రైన్ ఎక్కాలి. అందుకని మరోసారి చెప్తున్నాను, బాప్తిసాలు పొందవలసిన వాళ్ళు త్వరగా బాప్తిసం పొందండి. ఏ దినము ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బాప్తిసం పొందవలసిన వాళ్ళు బాప్తిసం పొందండి. పరిశుద్ధాత్మ పొందవలసిన వాళ్ళు పరిశుద్ధాత్మ పొందండి. దైవజనుతో సహకరించి ఉండండి. దేవుడి మాటలు మీ హృదయాల్లో భద్రపరచునుగాక. చక్కని వర్తమానం అందించినటువంటి అయ్యగారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం.